మీదకి నెట్టేస్తారు, లేదు ఏదో రకంగా తప్పించుకుంటారు. ఇందులో ఆరితేరిన బ్యాచ్ ఇదంతా కూడా ఏది తప్పు చేస్తారు, ఆ తప్పును సమర్థించుకోవాలని చూస్తారు, దాన్ని వక్రీకరిస్తారు, లేకపోతే ఆ తప్పు ఇతరులపైకి నెట్టేస్తారు. అల్టిమేట్ గా చూసాం గతంలో కూడా ఏంటి, వాళ్లే మన సంజయ్ గారు ఎవరప్పుడే మాట్లాడారు ఏంటి, కల్తీ కంటెంట్, లేకపోతే కల్తీ మీడియా, కల్తీ జర్నలిజం అన్నమాట, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి. ఇప్పుడు ఇవాళ ఈ కల్తీ జర్నలిజమా లేకపోతే ఎలా చూడాలా? ఎందుకు ఇవాళ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే విశ్వసనీయత లేకపోవడం, ఏది క్రెడిబిలిటీ కోల్పోయారు. ఆ క్రెడిబిలిటీ కోసం పాకులాడుతున్నారు. అంటే క్రెడిబిలిటీ కూడా దొంగతనం చేస్తారా? మొదటిసారి మనం చూస్తున్నాం. ఈ రోజు ఆ మీడియా మాట్లాడుతూ ఏమంటది, అది గూగుల్ అనలిటిక్స్ గురించి మాట్లాడుతుంది, లేకపోతే వెబ్సైట్ మెట్రిక్స్, వాటిని కూడా వక్రీకరిస్తున్నారు అనమాట. ట్యాగ్ లైన్స్ ఏ సందర్భంలో వాడతారు, వీళ్ళు ఏ విధంగా వక్రీకరించారు ఇవాళ మనం చూసాం. అసలు అది మీడియా అనడానికి కూడా మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే దే ఆర్ అన్ఫిట్ టు బి మీడియా. మనం చూస్తున్నాం, అది మీడియా కాదు, మాఫియా అయిపోయి. నెయ్యి మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, రకరకాలుగా ఇవాళ మీడియాను కూడా మాఫియా మయం చేశారా? మాఫియా మూకలు ఎప్పుడైతే మీడియాలో ఎంటర్ అయ్యాయో ఇంకా అది మాఫియా అయిపోయింది అనమాట. మీరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏంటి, ఏబిఎన్ వ్యూయర్షిప్ ఎంత ఉందన్నారు, దగ్గర దగ్గర 70 లక్షలు. అంటే కన్నేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి అంతే, పవన్ గారు కన్నేస్తే కబ్జా. ఏంటి అది, భూమి మీద కన్నేసిన కబ్జా, డిస్టిలరీల మీద కన్నేసిన కబ్జా, కాంట్రాక్టుల మీద కన్నేసిన కబ్జా, ఇప్పుడు వ్యూయర్షిప్ మీద కన్నేశారా? ఇప్పుడు లైవ్ చూస్తే సార్, ఇప్పుడు లైవ్ చూస్తే చూడట్లేదు కానీ 1000 దాటదు వాళ్ళది. ఎందుకంటే భ్రష్టత్వం అన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు ఏంటి, ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లేకపోతే కంటెంట్ ఆప్టిమైజేషన్ కానీ చివరికి వాళ్ళు దాన్ని కూడా మ్యానిపులేషన్ కి తెగబడటమే ఇక్కడ ట్రాజడీ అన్నమాట. అంటే కంటెంట్ మ్యానిపులేషనా, అంటే సోషల్ మీడియా మ్యానిపులేషనా? అంటే ఇప్పుడు ఈ రోజు అతను మాట్లాడుతూ ఏదో మూవీ మొగల్ అంటాడు, లేకపోతే మీడియా మొగల్ అంటాడు, మ్యానిపులేషన్ మొగల్గా మారాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మ్యానిపులేషన్ మొగల్ అన్నమాట. ఇప్పుడు ఆవు ఏదంటారు చూసారా, ఏంటి, పొలంలో వేస్తే దూడ గట్టున వేస్తుందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఇన్ని అవకతవకలు, అక్రమాలు, అవినీతి, ఇలా మ్యానిపులేషన్కి అలవాటు పడితే వాళ్ళ యొక్క సంస్థలు మాత్రం మ్యానిపులేషన్లో మరి ఎలా చేయకుండా ఉంటారు? 10 రూపాయల షేరు 350 రూపాయలకి అమ్మారు, 10 రూపాయల షేరు 1440కి అమ్మారు. ఏంటి, ఆ కంపెనీ పెట్టకుండానే షేర్లలో ఏ విధమైనటువంటి మ్యానిపులేషన్ చేశారు? సుప్రీంకోర్టు చీఫ్ అప్పటి జస్టిస్ ఆశ్చర్యపోయాడు, ఇంతికాబ్ ఆలం. ఇలా కూడా మీరు అసలు చేయొచ్చా? సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు, అసలు ఎలా అమ్మారు 10 రూపాయల షేర్ 1440కి పెట్టని కంపెనీ. ఇదే కనపడుతుంది ఏంటి, మ్యానిపులేషన్, వ్యాపారంలో మ్యానిపులేషన్, రాజకీయంలో మ్యానిపులేషన్, పరిపాలనలో మ్యానిపులేషన్. అతను ముఖ్యమంత్రిగా చేసిన మ్యానిపులేటెడ్ రూల్ ఎలాగో మనం చూసాం. ఇప్పుడు చివరికి దీనిలో కూడా